ప్రజల యొక్క లెక్కల గడియ సమీపించింది. అయినా వారు పరధ్యానంలో పడి జీవితం గడుపుతూ ఉన్నారు. వారి వద్దకు వారి ప్రభువు తరపు నుంచి ఏ క్రొత్త ఉపదేశం వచ్చినా వారు ఎలా వింటారు? ఆడుతూ పాడుతూ ఆషామాషిగా వింటారు. ఎవరు? ముష్రికులు, కాఫిర్లు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనము మన జీవితంలో ఎన్ని జుమా ఖుత్బాలు వింటున్నాము? మన జీవితంలో ఎన్ని రంజాన్ మాసాలు వచ్చాయి వెళ్ళాయి? మనం ఎన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాము? కానీ పాలు పంచుకున్న ప్రతిసారి దీన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో వింటున్నామా? లేకపోతే అందరూ వెళ్తున్నారు మనం వెళ్తున్నారు వింటున్నామా? ఆడుకుంటూ పాడుకుంటూ తమాషాగా వింటున్నామా? ఎన్ని ప్రసంగాలు! ప్రతి జుమా ఒక కొత్త ప్రసంగం, ప్రతి కార్యక్రమంలో కొత్త కొత్త అంశాలు వస్తూ ఉన్నాయి. ఎన్ని కొత్త కొత్త అంశాలు వస్తున్నప్పటికీ వింటున్నటువంటి వారు అందరూ ఒకలాగా లేరు. అందులో ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు అంటే, ఇక్కడ ఈ చెవులతో వింటున్నారు కానీ చెవులతో వింటున్నటువంటి విషయాలు హృదయాల వరకు చేరటం లేదు.